రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా కొనసాగుతుందా అంటే ఖచ్చితంగా అది అమలవుతుంది, కొనసాగుతుంది అని మొన్న మధ్య లోకేష్ గారే చెప్పారు. కాకపోతే ఆయన వేరే వెర్షన్ లో చెప్పారు ఇది మంచికే అనేది. కానీ ఇక్కడ సోషల్ మీడియా, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా నేతలు టార్గెట్ అవుతున్నారు. అలాగే వైసీపీకి సంబంధించిన వాళ్ళే కంప్లీట్ గా టార్గెట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న పూడి శ్రీహర్ని అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి 33 గంటల్లో ఆయన విడుదల కూడా అయ్యారు, సొంత పూచీకత్తు మీద బెయిల్ రావడంతో. అయితే ఇక్కడ ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇందులో ఈ తరహా అరెస్టులు అంటే ఈ బిఎన్ఎస్ సెక్షన్ 111 ఏదైతే ఉందో ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మొదటి నుంచి చూస్తూ ఇది సరైన పద్ధతి కాదు ఇలాంటి అరెస్టులు అనేది సుప్రీంకోర్టు చెప్పినా సరే, అది అంటే పోలీసులు తీసుకుంటున్న నిర్ణయమా, పోలీసుల మీద ఒత్తిడా, ఇవి బలవంతపు అరెస్టుల అనేది ఇది ఒక పెద్ద చర్చగా మారింది. శ్రీహరి అరెస్ట్ వెనక ఏంటి కారణం అంటే, ఇక్కడ కోర్టులు చెప్పినా, కోర్టు మొట్టికాయలు వేసినా సరే ఈ అరెస్టులు ఆగవనే సంకేతాలు ఏమైనా వినిపిస్తున్నాయి. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఇది నైతికమా అనైతికమా అంటే సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి ఇది అనైతిక అరెస్టే అని అనుకోవాలేమో. కానీ బలవంతపు ఒత్తిళ్లతో కూడిన అరెస్టులు, అది కూడా ఇక జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ వెళ్తుంది ప్రభుత్వం అని అనుకోవచ్చా? ఇక్కడ ప్రాక్టికల్గా ఒకటి, మనం రాసే వార్త చేసేటటువంటి చేష్ట అన్నది ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇదివరకు జగన్ టైంలో అరెస్టులు జరిగినాయి. అప్పుడు వాస్తవంగా ఈ ఒక చట్టం ఉంది, ఇది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. కొట్టేసినా సరే ఆ చట్టం కింద కేసులు పెట్టారు వాళ్ళు, ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పేసి. అప్పుడు దాన్ని సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది, హైకోర్టులు తోసిపుచ్చినాయి. ఆ టైంలో ఇదిగో చూడండి ఇంత దుర్మార్గం జరిగిపోతుందని రోజు కథనాలు రాసుకొచ్చారు. మీరు గుర్తుంటే కనుక సోషల్ మీడియాలో పోస్టులు చేసేవాళ్ళు, పేపర్లో, టీవీలో డిబేట్లు పెద్ద ఎత్తున, చూడండి చెంప చెళ్ళు అనిపించింది, సిగ్గు లేకుండా పోయింది ప్రభుత్వానికి, అది ఇదని రాసుకొచ్చేవాళ్ళు. కోర్టులు కూడా అక్కడ 41 నోటీస్ ఇవ్వాల్సిన చోట ఎందుకని చెప్పేసి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మ్యాజిస్ట్రేట్లు కొంతమంది ఒకళ్ళిద్దరు దాంట్లో తేడా వచ్చి రిమాండ్కి పంపిస్తే మ్యాజిస్ట్రేట్ల మీద నివేదిక కోరింది హైకోర్టు. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే హైకోర్టు జడ్జిలు సీరియస్ అయిపోయి ఆ మ్యాజిస్ట్రేట్ల మీద ఎంక్వైరీ చేస్తామని ఆదేశించారు. మ్యాజిస్ట్రేట్లని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు హైకోర్టులు కూడా సీరియస్గా ఉండే, అంత కఠినంగా ఉండే, అంత తీవ్రంగా విరుచుకుపడి. ఇప్పుడు అసలు మనం రాజ్యాంగంలో ఒక మనిషి ఉంటే ఒక రకం, ఇంకొక మనిషి ఉంటే ఇంకొక రకం ఉండాలని ఎక్కడా లేదు. రాజ్యాంగం చాలా కరెక్ట్గా ఉంది. కానీ రాజ్యాంగాన్ని ఆచరించే వ్యవస్థలో ఉన్నటువంటి లోపం, లేదంటే కనుక దిగజారుతున్నటువంటి నైతిక విలువల పద్ధతికి సజీవ సాక్ష్యం ఇది. ఇప్పుడు అదే పత్రికలు, అదే టీవీలు దీన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి, అద్భుతమని రాస్తున్నాయి. ఇప్పుడు శ్రీహరి విషయంలో వీళ్ళు రాసిన హెడ్డింగ్లు ఏంటి, చేతిలో చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టినందుకు, దొంగ వీడియో పెట్టినందుకు అన్నటువంటి. ఎవరు డిసైడ్ చేశారు ఇది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో వచ్చింది. రైట్, గుడ్. దానికి ఆయనకి ఏంటి సంబంధం? అఫీషియల్ పేజీ అడ్మిన్ ఆయన లేదు. అదే నిజమైతే ఇప్పుడు జగన్ చేతిలో గొడ్డలి, లేకపోతే జగన్ వివేకానంద రెడ్డిని చంపేశాడని చెప్పి ఎన్ని ఇవి చేసుకొచ్చారు. ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు అయితే వాళ్ళకి సంబంధించిన నాయకులు, ఒక అతనైతే వైసీపీ కండవా వేసుకుని మరీ వీడియోలు కూడా చేస్తుంటాడు. అతను అడ్డదిడ్డమైనటువంటి వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు నడుస్తూనే ఉన్నాయి. ఆ మధ్యన అంబటి రాంబాబు తర్వాత వైసీపీకి సంబంధించిన అనేక మంది నేతలు కంప్లైంట్లు కూడా ఇచ్చారు కదా పోలీస్ స్టేషన్లో. మరి వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? నువ్వు వాళ్ళ మీద కూడా చర్య తీసుకుని ఇటు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ఎందుకు సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఏదో పోస్టులు పెట్టారని ఎక్కడ ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎవరు రోజా గారి మీదను జగన్ మీద అతను ఎవరు జబర్దస్త్కి సంబంధించిన ఒక అతను ఉంటాడు, మొన్నటి వరకు ఏదో పెట్టాడు కూడా. ఆయనే ఏ స్థాయిలో ఆ కండువా వేసుకొని మరి ఏ స్థాయిలో ఉంటే కొన్ని ఛానల్స్ కూడా అతను సపోర్ట్ చేస్తుంటాయి కదా, బండబూతులు తిడుతుంటాడు కదా ఓపెన్ గా. అలాంటి వాళ్ళ మీద వాళ్ళకి మరి ఈ బిఎన్ఎస్ 111 సెక్షన్ వర్తించదా? అది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? అంటే ఇక్కడ నేను అదే అంటోంది. ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే నైతిక విలువలు చెప్పేటప్పుడు నీ దగ్గర ఉండాలి నైతిక విలువలు. చట్టం గురించి మాట్లాడేటప్పుడు చట్టాన్ని బాధ్యతగా అమలు చేయడం నీ దగ్గర ఉండాలి. ఇదివరకు జగన్ తప్పు చేశాడని చెప్పేటప్పుడు నువ్వు తప్పు చేయకుండా ఉండాలి. నేను అంతకంటే ఎక్కువ తప్పు చేయడం రైట్ అంటున్నారు ఇక్కడ.
మీడియా కూడా దిగజారిపోతుంది ఏంటంటే అప్పుడు తప్పు పట్టిన వాళ్ళు ఇప్పుడు దాన్ని సమర్థిస్తూ వార్తలు రాయడు. నేనంటోంది అది. ఇప్పుడు ఈనాడు జ్యోతి ఆ శ్రీహరి గురించి రాశారు, వాళ్ళకి తెలియదా అతను 26 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఉన్నాడు అన్నటువంటిది. ఇప్పుడు జగన్కి సంబంధించి సిపిఆర్ఓగా చేశాడు. సిపిఆర్ఓలో జర్నలిస్ట్లే ఉంటారు. మీరు తెలంగాణలో చూసినా ఇక్కడ చూసినా అట్లాగే ఉంటారు, జర్నలిస్ట్లే ఉంటారు. ఉంటారు. నువ్వు ఆ వాళ్ళని కూడా ఇక్కడ టార్గెట్ చేయడం దాన్ని కూడా సమర్థించుకునే స్థితికి దిగజారిపోయారు. ఇది వింత. అది ఒక ఎత్తు అయితే ఇక్కడ బిఎన్ఎస్ 311 యాక్ట్ గురించి ఇప్పుడు కొన్ని 100 సార్లు వార్నింగ్లు ఇచ్చింది. బిఎన్ఎస్ 311 యాక్ట్ అనేటటువంటి అంటే రాజ్యాంగం నైనా సరే వక్రీకరిస్తాం, చట్టాన్నైనా సరే వక్రీకరిస్తాం. ఈ చట్టాన్ని ఎంత నీచంగా వక్రీకరిస్తారంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అనేది పెట్టింది ఎందుకు? ఒక గంజాయి అన్ని ప్రాంతాల నుంచి స్ప్రెడ్ అవుతుంది, వాడి మీద కేసు ఉండదు, వాడిని కౌన్సిలింగ్ ఇస్తారు. డ్రగ్స్ వాడి మీద కేసు ఉండదు, కౌన్సిలింగ్ ఇస్తారు. ఈవెన్ మన తెలంగాణలో కూడా అంతే కదా, మన ఎంపీ గారికి కూడా అట్లాగే కదా వదిలిపెట్టేసింది కౌన్సిలింగ్. అట్లాగా ఉంటాయి. అలా కాకుండా దాన్ని ఆర్గనైజ్ చేసేవాడు, వాడటానికి ఆర్గనైజ్ చేసేవాడి మీద కేసు ఉంటుంది. అక్కడ రాజేష్ అట్లాగే కదా అరెస్ట్ చేసింది, రాజేష్ ఉన్నాడు అతను. అంటే ఆర్గనైజ్డ్ అనేటటువంటిది అది. అట్లాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కి పెడతారు కేసు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆర్గనైజ్డ్ అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు పెట్టే పోస్టులన్నీ చంద్రబాబు గారు బాధ్యుడా? ఇందులో కూడా శ్రీహరి డైరెక్ట్ గా పోస్ట్ పెట్టలేదు కదా సార్. వ్యక్తి అరెస్ట్ అయితే అతను పోస్ట్ షేర్ చేశాడు. పాయింట్ అది. అసలు హెడ్ ఎవరు అనేటటువంటిది ఎవరు డిసైడ్ చేస్తున్నారంటున్నా. వైసీపీ వాళ్ళు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పెట్టండి, చంద్రబాబు మీద కేసులు పెట్టుకోండి. ఇక అదే కరెక్ట్. ఎందుకంటే కింద ఎవడేం పని చేశాడు ఎవడికి తెలుసుద్ది. ఇంకోటి అసలు ఆ పోస్ట్ తప్పు అన్నప్పుడు కరెక్ట్, తప్పు నిజం. సేమ్ టైం మనం చేస్తున్నది ఏంటి ఇక్కడ ఏంటంటే మనం చాచి 2 కొడతాం, కొట్టిన తర్వాత అవతలోడు ఎంతసేపు అని భరిస్తాడు, ఒకటేస్తాడు వెనక్కి ఎయ్యగానే అదుగుదుగుదుగుదుగుదో క్రూరుడు హింసిస్తున్నాడు అంటే మనం కొట్టినప్పుడు పడి ఉండాలి వాడు. మనం చంపేస్తే చంపించుకోవాలి. ఏదో ప్రకాష్ రాజ్ సినిమా డైలాగ్ ఉంది కదా, గిల్లితే గిల్లించుకోవాలని. అట్లాగా ఎవడైనా వీళ్ళు కొడితే కొట్టించుకోవాలి, కేసులు పెడితే పెట్టించుకోవాలి, చంపితే చంపించుకోవాలి. పొరపాటున అయ్యా ఏంటిది అంటే నువ్వు ఇదిగో చూసావా దౌర్జన్యపూర్తిగా ప్రవర్తిస్తున్నావు. ఇలాంటి తిక్కుమాలిన కేసులు ఈ 2 ఏళ్లలో కొన్ని 100,000 పెట్టుంటారు. ఇప్పుడు ఇది పీక్ స్టేజ్ అన్నమాట. అదేదో మన డ్రగ్ మాఫియా వాళ్ళని పట్టుకున్నట్టు ఆయన ఇంటి దగ్గర నుంచి బయట రాగానే ఒక్కసారిగా కారు అడ్డం పెట్టేసేసి చేతులు లాక్కేసేసుకుని కుప్పం దాకా తీసుకెళ్లారు వెహికల్. అంటే ఒక భయంకర నేరస్తుడు దొరికితే ఎలాగా రిఫ్లెక్ట్ అవుతారు పోలీసులు, ఆ స్థాయిలో అవుతున్నారు ఇక్కడ. ఒక్కసారిగా ఇంటికి దగ్గరికి వెళ్ళడం. పక్కన మర్డర్లు చేసిన వాళ్ళు బానే ఉంటున్నారు, రేపులు చేసిన వాళ్ళు బానే ఉంటున్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న బొడ్డా రాజశేఖర్ ఎవరో శ్రీశైలం ఎమ్మెల్యే అక్కడ సీసీ కెమెరాల సాక్షిగా అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్ట్ స్టాఫ్ ని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయాడు. తర్వాత ఊరోళ్ళందరూ ఎగబడితే అప్పుడు వదిలిపెట్టాడు. అది కిడ్నాప్ అవుతుంది, సాక్ష్యం కూడా ఉంది. అహంకార పూర్తంగా చేసింది, అటవీ శాఖ సిబ్బందిని కొట్టాడు. ఇలాంటి ప్రవర్తన చేసే వాళ్ళందరూ సత్పురుషులు. తన పనేదో తన డ్యూటీ చేసుకుని పోయేటటువంటి వాళ్ళందరూ దుర్మార్గులు. ఇప్పుడు అది అంటే ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టడం కూడా కరుడు కట్టిన నేరంగా పరిగణలో తీసుకుంటుంది మీ ప్రభుత్వం. అంతే. అంటే ఇంతకుముందు ఏదైతే తప్పన్నారో ఇదివరకు వీళ్ళు అట్ట అడ్డదిడ్డమైన పోస్టులు పెట్టేవాళ్ళు. అలా పెట్టిన పోస్ట్ కేసు పెడితే తప్పనేవాళ్ళు దాన్ని. ప్రజాస్వామ్యం, హక్కులు లేవా, అవును కార్టూన్లు వేస్తారు, లేకపోతే సెటైర్లు వేస్తారు, సినిమాలే వచ్చినాయి, అట్లాంటప్పుడు లేనటువంటిది ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నారు, విలువల్ని చంపేస్తున్నారని రాసుకొచ్చారు, మాట్లాడుకొచ్చారు, డిబేట్లు చేసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రజాస్వామ్యం అంటే మేం చెప్పే నియంతృత్వమే ప్రజాస్వామ్యం, మమ్మల్ని ఎవ్వడూ ఏమనడానికి వీల్లేదు, మేము అందరినీ ఇప్పుడు కూడా రోజు పచ్చిబూతులు తిట్టిస్తాం, రోజు సోషల్ మీడియాలో పోస్టులు అడ్డదిడ్డంగా పెట్టిస్తాం, కానీ మమ్మల్ని ఎవడన్నంటే వాడు క్రిమినల్ తప్ప మేం క్రిమినల్స్ కాదు. ఇది చెప్పబోతోంది.
అంటే ఈ త్రిబుల్ వన్ గురించి ఇంతకుముందు న్యాయస్థానాలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా సరే, అంటే ఇక్కడ పోలీసులు తీరు మారట్లేదా, లేదంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఇలా ఉంది కాబట్టి ఇంకా పోలీసులకు కూడా తప్పట్లేదా ఇలాంటి అరెస్టులు? అంటే ఇక్కడ సింపుల్ ఒకటే. ఆ, నేను మొన్న జరిగింది అయితే డైవర్షనల్ గేమ్. జగన్ జువ్వల దీన్ని వెళ్తున్నాడు. అవును. జువ్వల దీన్నది కొంచెం మత్స్యకారులది అప్పటికే వీళ్ళు బ్యాడ్ అయ్యి ఉన్నారు. ఆ ఉమ్, పడవలన్నిటి కూడా వీళ్ళు రిలీజ్ చేయడం, అవును. పోలీస్ కస్టడీలో ఉన్న పడవల్ని రిలీజ్ చేశారు. ఉమ్, దానికి ఆ మత్స్యకారులందరూ తిరగబడి ఆ కాపు పెద్ద అతన్ని బహిష్కరించడం కులం నుంచి, ప్లస్ వీళ్ళతో ఎవరు మాట్లాడకూడదని ఆదేశించడం, ఇవన్నీ జరిగినాయి. అక్కడి నుంచి చక్రాలు తిప్పారు. జగన్కి వ్యతిరేకంగా ఒక దురాయి వేయించారు. ఉమ్, అదే మత్స్యకారు జగన్ ఏం తప్పు చేశాడు అక్కడ దురాయి వేయడానికి, అతను గెలవద్దనడానికి? వీళ్ళంటే తప్పు చేశారు బేదమస్తాను వాళ్ళు. ఉమ్, చంద్రబాబు మీద వేయలేదే మరి. లోకేష్ అక్కడికి వెళ్ళొచ్చాకనే ఆ షిప్పులు వెళ్ళిపోయినాయి, ఇదే ఆ బోట్లు. ఉమ్, వాళ్ళ మీద ఏమి దురాయి వేయలేదు. కానీ జగన్ టూర్కి వెళ్ళడానికి వీల్లేదని దురాయి వేశారు. అదేమి చిత్రం అర్థం కాలేదు. ఉమ్, మరి అది కుల పెద్దలు కరెక్ట్గా చేశారా, బాధ్యతగా చేసినట్టా లేదా, అది ఒక ఆస్పెక్ట్. అయినా సరే జగన్ వెళ్తున్నాడు కాబట్టి ఆ జగన్ వెళ్ళే టైంది పొద్దు నుంచి రాత్రి దాకా కార్యక్రమాన్ని ఇతను మానిటర్ చేస్తాడు. ఎట్లాగా ఎప్పటికప్పుడు ఆ వీడియోలు పంపించడం, క్రౌడ్ది అవును. ఏది జనంలోకి వెళ్ళాలా ఈ చూడటమే చేస్తాడు. అవును, అవును. జగన్ ఎక్కడికి పోయినా సరే జనం బాగా వస్తున్నారు. ఆ కవరేజెస్కి కారణం ఇతను అదే. కీలకం. ఉమ్, ఎందుకంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీటిట్లో అనుభవం ఉంది కాబట్టి అవును, అవును. విజువల్ ఇంపాక్ట్ గురించి బాగా అవగాహన ఉంది అతనికి. ఉమ్, జగన్ టూర్లకు సంబంధించి ఇప్పుడు నిన్న చూడండి కవరేజీ దాదాపుగా 30-40% పడిపోయింది. జగన్ ఉమ్, ఉమ్, ఏ నిమిషానికి ఆ నిమిషం వీడియో ఎవరైనా కంట్రోల్ చేసి ఆపేస్తుంటారు కదా పోలీసులు, అవును, అలాంటి అవును. వీడియోల దగ్గర నుంచి అక్కడ పబ్లిక్తో మాట్లాడించడం ఏంటి, ఇట్లాంటివన్నీ ఇతను ప్లాన్ చేస్తుంటాడు ఉమ్, బాగా. అంటే జగన్ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ అయిన ప్రోగ్రామ్ని పబ్లిక్లోకి తీసుకెళ్లే విధంగా మీడియా సక్సెస్ ఇతను చేస్తాడు, అంటే కార్యకర్తలకు రీచ్ అయ్యేలాగా. అదే. కాబట్టి ఇతన్ని అక్కడ ఆపేస్తే జగన్కి సంబంధించింది పబ్లిసిటీ తగ్గిపోతుంది. ఈ వీళ్ళ టీం అంతా కూడా ఆ టెన్షన్ లో ఉంటారు, శ్రీహరి అరెస్ట్ అయ్యారు ఏం చేయాలి అంతే, అని. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అంతా మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది, చేయటం. డిస్టర్బ్ అయిపోద్ది, మైనస్ అయిపోద్ది. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఇది ఓకే ఇక్కడ జర్నలిస్ట్ అరెస్ట్ పరంగా చూసినా, లేదంటే వైసీపీకి సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేశారనే పరంగా చూసినా, దీనివల్ల ఏంటి లాభం కూటమి ప్రభుత్వానికి? ఒక అడిషనల్ మైలేజ్ ఏమన్నా వస్తుందా ఈ అరెస్టులతో? ఇంకా సంతృప్తి పరచాల్సిన అరెస్టులు ఇంకా చాలా ఉన్నాయని అనుకోవాలా? అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు మామూలుగా ఏంటంటే సైకో మెంటాలిటీ కలిగిన కొంతమంది ఉంటారు. ఆ సైకోలకి ఏంటంటే జగన్ని పొడి చేయాలి, చంపేయాలి, వాళ్ళ కుటుంబాన్ని అంతా నాశనం చేసేయాలి, మొత్తం ఇట్లాగా కోరికలు ఉన్నాయి వాళ్ళకి. అంటే 24 గంటలు అలా కలగంటా అంతే, ఉంటారేమో. ఇక వాళ్ళు పొద్దున్న నాశనం లేచి సాయంత్రం ఒక్కటే దాకా. కోరుకుంటారు. ఎదుటోళ్ళ అంతే. నాశనమే మన పార్టీ గొప్పని కోరుకుంటారు. అది విచిత్రం. అవును. అది డెమోక్రసీ కాదు, ఉమ్, దాన్ని క్రూరత్వం అనాలి, ఆటవిక అవును. రాజ్యం అనాలి. క్రుయాలిటీ. అదే ఆటవిక రాజ్యం అవతలోడు చేసి నీ పార్టీని నిన్ను నాశనం చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? లేదు. నా పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు నన్ను కాపాడాలా, నేను మాత్రం ఎదురోళ్ళ మీద ఆటవికంగా ప్రవర్తిస్తాను, ప్రవర్తించే హక్కు మాకుంది అని కోరుకునేటటువంటి దానికి ఎవరు లెక్కలు చెప్తారు. జగన్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, మరి ఆ లెక్కను జగన్ అరెస్ట్ చేయించింది స్వయంగా చంద్రబాబే కదా. దాంట్లో ఇంప్లీడ్ అయింది ఎవరు? తెలుగుదేశం కదా. అశోక్ గజపతి రాజు నన్ను లేకపోతే ఎర్రనాయుడు చంద్రబాబుతో కాకుండా డైరెక్ట్గాన. ఇంకోటి జగన్ మీదన పుంకాలు దశాబ్దాల తరబడి స్టోరీలు రాసింది ఎవరు? వైఎస్ కుటుంబం మీద. వాళ్ళు రాక్షసులు, ఆటవికులు. నిజంగా వాళ్ళు కనుక అట్లాంటి కల్చరే ఉంటే వీళ్ళు అసలు ఎవరైనా బతికుండేవాళ్ళ? అదే కదా. వాళ్ళు క్రూరులు ఎవరిని బతకనీయరంటే రాజారెడ్డిని చంపినోడే బతికున్నాడు. అసలు మిగతా వాళ్ళని బతకనిస్తారు అసలు వాళ్ళు, ఒకవేళ నిజంగా అదే జరిగితే కనుక. కానీ వాళ్ళ మీద క్రూరత్వ ప్రచారం చేయడం ఎందుకు? వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇప్పుడు అలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ యొక్క వితండవాదానికి లొంగిపోతున్నది ప్రభుత్వం. ఆ వితండవాదాన్ని అమలు చేసేటటువంటి పనే ఇలాంటి కేసులన్నీ కూడా. నిరంతరం ఎవడో ఒకరిని కేసుల్లో పెట్టి అరెస్టులు చేస్తూ ఉండాలి, కేసు పెట్టామనాలా, ఏడిపిస్తూ ఉండాలి. అలా ఏడుస్తున్న వార్తలు ఈనాడు జ్యోతిలో వస్తూ ఉండాలి, అర్ధజన్లో ఛానల్ డిబేట్ చేస్తూ ఉండాలి. అక్కడ మానసికంగా సంతృప్తి పొందేటటువంటిది అంటే డ్రగ్స్, గంజాయి,
లేకపోతే లిక్కరు ఇట్లాంటి కిక్ కాదు, వీళ్ళకి ఇది చూసి కిక్ అనమాట. అంటే ఆ ఇలాంటి కిక్ అరెస్టులు ఇస్తున్నారు వీళ్ళు. అంటే ఇలాంటి అరెస్టులు లేదంటే ఈ జర్నలిస్ట్ని శ్రీహరి లాంటి వాళ్ళని అరెస్టులు చేయడం భయపెట్టడమా లేదంటే అనవసరంగా కెలుక్కుంటుందా కూటమి ప్రభుత్వం? కెలుక్కోవడం అనేది ఆల్రెడీ కెలికేశారు. ధనుంజయ రెడ్డిని వాళ్ళని అరెస్ట్ చేసిన రోజునే కెలికేశారు. బేసిక్గా ఒకటే ఇప్పుడు ఏంటి అంటే జగన్ చంద్రబాబును అరెస్ట్ చేసి మాకు మా మీద ఆధిపత్యం చూపించాడు, చేయగలనని చూపించాడు. జగన్ని కాకుండా జగన్కి నరకం చూపెడతాం మేము, ఇది వాళ్ళు చెప్పేటటువంటి మాట. అందులో భాగం అంటారు అన్నమాట ఇవన్నీ. ఒక రకంగా బెదిరింపు రాజకీయమా ఇది? జగన్కి జగన్ని నమ్మినా జగన్ పక్షాన ఉన్న మిమ్మల్ని నాశనం చేస్తాం అనేటటువంటి ఒక సంకేతం అనమాట. అదే అంటున్నాను, అంటే వీళ్ళని భయపెట్టడమే కదా ఇప్పుడు శ్రీహరి లాంటి వాళ్ళని. అలాగని చెప్పి వెళ్ళే వెనక్కి దగ్గర కదా వెళ్ళాం జగన్ దగ్గర మానేసి. వాస్తవంగా ఏంటంటే జగన్ ని వదిలేసి వెళ్లే వాళ్ళని ఇప్పటికే తెచ్చారు వెనక్కి. అంటే అది రాజకీయ నిర్లిప్తంగా ఉండేటటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చారు వీళ్ళ కేసులు పెట్టడం ద్వారా. వాళ్ళు ఇప్పుడు జగన్ పట్ల మరింత ఆరాధ్యులుగా తయారైపోయారు. అది అవును, అదే అంటున్నాను. అనవసరంగా వాళ్ళని హైలైట్ చేయడం. జగన్ కి బాగా శక్తిని ఇస్తున్నారు వీళ్ళు, శక్తిని ఇస్తున్నారు, బలం పెంచుతున్నారు, వ్యక్తులు తయారు చేసిస్తున్నారు జగన్ కి. అంటే ఇప్పుడు రాటు తేలి ఇంకా జగన్ కోసం ఏదైనా చేస్తా అనే పరిస్థితి. ఇప్పుడు చెవిరెడ్డి ఉన్నాడు, లేకపోతే ఆయన పేరేంటి నెల్లూరు ఆయన గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, పిన్నెల్లు ఉన్నాడు. వీళ్ళందరూ ఏంటి ఇప్పుడు ఇక వాస్తవంగా కాస్త నిర్లిప్తంగా ఉన్నారు మొన్న ఎన్నికల సందర్భంలో జగన్ తీసుకున్న నిర్ణయాలతో. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కసిగా పనిచేస్తున్నారు. అది రైట్. చూద్దాం. మొత్తానికి ఇటువంటి అరెస్టులు అయితే న్యాయస్థానాలు కూడా తప్పుపడుతున్నాయి. సుప్రీంకోర్టు సైతం చెబుతుంది ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ పేరుతో అరెస్టులు చేయొద్దు అనేది. అయినా సరే పోలీసులు మాట వినట్లేదు అనేది. ఇది ఎంతవరకు తీసుకెళ్తారు భవిష్యత్తులో? దీనివల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందా కూటమి ప్రభుత్వానికి? ఆలోచించుకుంటే బెటర్.